హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన టికెట్ టు ఫినాలే అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, మీరెవరికి ఓట్స్ వేస్తున్నారో, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు హౌస్లోకి మానస్ అలాగే ప్రియాంక వచ్చారు. 2 టాస్క్లు అయితే ఆడించారు హౌస్మేట్స్తో. 4 అయితే కంటెండర్స్ టాస్క్లు ఆడారు. అవినాష్, నబీల్, ప్రేరణ, పృథ్వీ. వీళ్ళలో అవినాష్ విన్ అయ్యాడు 2 టాస్క్లు కూడా. ఇది లైవ్లో అయితే జరిగిపోయింది ఆల్రెడీ. ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తుంది. అవినాష్ని సెకండ్ కంటెండర్ని అయితే చేశారు మానస్ అండ్ ప్రియాంక. ఇక బ్లాక్ స్టార్ అయితే నబీల్కి ఇచ్చారు. రేపటి ఎపిసోడ్లో పునర్నవి అలాగే వితిక అయితే రాబోతున్నారు. ఖచ్చితంగా నిఖిల్కి అయితే ఛాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు నిఖిల్కి ఛాన్స్ అయితే రాలేదు. చూడాలి మరి రేపటి ఎపిసోడ్లో నిఖిల్ ఎలా గేమ్ ఆడుతాడు, ఎలా తనని తను ప్రూవ్ చేసుకుంటాడు అనేది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 27% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి అన్అఫీషియల్లో టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. అఫీషియల్లో నిఖిల్కే టాప్ ఓటింగ్ వస్తుందని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నిఖిల్కి బయట మంచి ఫ్యాన్ బేసే ఉంది. టాప్ ఓటింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ టాప్ 2లో మాత్రం వీళ్ళిద్దరే ఉంటారు, నిఖిల్ అండ్ గౌతమ్. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. నబీల్ ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. కానీ ఈ రోజు ఎపిసోడ్లో అవినాష్ సుడోకో గేమ్ ఆడినప్పుడు నువ్వే సాల్వ్ చేసావా, తేజ హింట్స్ ఇచ్చాడా అని కొంచెం హార్ష్గా అయితే మాట్లాడాడు. తర్వాత సారీ అయితే చెప్పాడు. కానీ నబీల్కి అది మైనసే అవుతుందేమో, రేపటి ఓటింగ్లో తెలుస్తుంది. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. నిన్నటి ఎపిసోడ్ తనకి చాలా ప్లస్ అయింది, ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. ఫిఫ్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. సిక్స్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 9% ఓటింగ్తో. సెవెంత్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 9% ఓటింగ్తో. నిన్నటి ఎపిసోడ్ కూడా టేస్టీ తేజకి ప్లస్ అయింది, ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగింది. టేస్టీ తేజకి, ప్రేరణకి, అవినాష్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే వస్తుంది. లాస్ట్లో 8th ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 8% ఓటింగ్తో. పృథ్వీకే లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ప్రేరణ ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ మధ్యలో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.